రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రత్యేకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బొడమేరు వంతెన వద్ద క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజుతో పాటు క్షత్రియ సంఘం నేతలు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమికొట్టిన స్వాతంత్ర సమర యోధులలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒకరిని కొనియాడారు. జాతి మరవని నేతగా తెల్లదొరలను ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడం కోసం పోరాడి దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాన్యం వీరులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఇక్కడ 2014-2019 ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నందున మరి స్థానిక శాసనసభ్యుడిగా మేము మాజీ పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు గౌరవనీయులు గంగరాజు గారిని ఇక్కడ పంపించారు. మరి ఆయనకి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జాతి మొత్తం ఆయన్ని మరవకూడదు. ఆయన ఆశయాల్ని, ఆయన జీవిత కథను భవిష్యత్ తరాలు ఇవాళ తరం వరకు తెలిసిన రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఈ దేశం కోసం ఏ విధంగా ఆయన ఎదురొడ్డి భయం లేకుండా ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, పోరాటం జరిపినటువంటి వ్యక్తి, తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అదే ధైర్య సాహసాలతో మేము కూడా ముందుకెళ్తామని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని పేదల అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ఇక మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలన్నీ అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారి జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అఫీషియల్గా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞించారు. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వారి అల్లూరి సీతారామరాజు గారి మీద ఉన్న గౌరవం, అది ఆయన మన రాష్ట్రాన్ని నుంచి అటువంటి మహోన్నత వ్యక్తి మన రాష్ట్రంలోనే పుట్టి మరి బ్రిటిష్ వారిని పారద్రోలటంలో కీలకమైన పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి. ఆయన అనేక మంది చనిపోయారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు. కానీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు గారు పేరు చెప్తే బ్రిటిష్ వారు గడగడలాడించిన మహోన్నత వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించడం కోసం మనం అంతా ఇక్కడ చేరాం. మరి మన శాసనసభ్యులు వారు వచ్చారు, వారి చేతుల మీదుగా పూలమాల వేయటం, అందరూ కూడా నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు.